హలో గాయ్స్, ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు కొత్త రెసిపీ చెప్పబోతున్నా గాయ్స్. అది ఏంటి అంటే శనగపిండి బజ్జీ ఇంకా ఆమ్రస్. అసలు ఇది సూపర్ కాంబినేషన్. మీ అందరికీ తెలియకపోవచ్చు. నేను చెప్తా, చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఫస్ట్లీ ఏం చేయాలంటే శనగపిండిలో కొంచెం బియ్యం పిండి వేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, సోడా, ఆనియన్ ఇంకా కరివేపాకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ వేస్తాం కాబట్టి మనం వాటర్ కొన్ని కొన్ని అంటే కొన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మా మమ్మీ వేస్తుంది చూడండి. అసలు ఇది మా మమ్మీ రెసిపీ గాయస్. మా మమ్మీ మీకోసం అని చెప్పి చూపిద్దాం, మీకు తెలియదు కదా. ఐ థింక్ సో మీకు తెలియదు అనుకుంటున్నా. తెలిసి ఒకవేళ నేను తప్పు చేసే చెప్పండి, ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి. దెర్ ఇస్ నథింగ్, అందరికీ తెలియాలని రూల్ ఏం లేదు. ఇక్కడ చూడండి గైస్, మా మమ్మీ చెప్తుంది ఇలా కలపాలి పిండి అని. అది చెప్తుంది మీ అందరికీ. ఇక్కడ నేను ఇంకోటి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాం కానీ కొంచెం అల్లం, ఓన్లీ ఎల్లిపాయ దంచి వేయాలి సపరేట్గా. ఎల్లిపాయ ఎంత బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది టేస్ట్. ఓన్లీ ఎల్లిపాయ దంచేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది శనగపిండి బజ్జీలలో. నార్మల్గా తిన్నా కూడా బజ్జీ బాగుంటుంది. ఇది మా మమ్మీ రెసిపీ గైస్. నేను అక్కడ ఏంటంటే ఏమంటారు, మా మమ్మీ వేరే పని చేస్తుండే, ఇట్లా కలపమంటే ఇంకా మిక్స్ చేసిన దంచి అక్కడనే ఆగలేకపోతున్నాను నేను. అందుకే అట్లా స్మెల్ చూస్తున్నా. ఇగో ఇట్లా అంత థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి. అట్లయితే మనకు బజ్జీలు మంచి షేప్లో కూడా వస్తాయి. బజ్జీలు మంచి షేప్లో రావాలంటే మనకి ఎప్పుడైనా బేసన్ పిండి అనేది థిక్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఆయిల్ వేడైపోయినాక మా మమ్మీ స్టార్ట్ చేసింది అక్కడ బజ్జీలు వేయడం. మీకు అందరికీ మామిడిపండ్ల రసం ఎట్లా చేస్తారో మీకు తెలుసు. మేమైతే హాఫ్ అన్ అవర్ ముందే మామిడిపండ్లని నానబెట్టుకున్న తర్వాత మా మమ్మీ చేసేసింది. చక్కెర ఎంత పడితే మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు, మీ స్వీట్నెస్ తగినట్టు. కొన్ని వాటర్ కూడా వేస్తాం. మేము థిక్గా చేసుకోం ఫ్రెండ్స్. చల్లగా మనం కానిద్దామా. మనకి మెయిన్ ఇదే ఫ్రెండ్స్, మామిడిపండ్ల రసం విత్ బజ్జీ. మేమైతే శనగపిండి బజ్జీ లేకపోతే బేసన్ పిండి బజ్జీ ఏదన్నా అంటాము. ఎంత బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందని చెప్పి. మీకు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది, అబ్బాయి ఇది మిస్ చేసుకున్న ఎన్ని రోజులు అని అనుకుంటారు. అందరూ పూరి రసం చేసుకుంటారు, కాకపోతే బజ్జీ రసం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. స్వీట్ హాట్ అట్లా మస్తు ఉంటుంది అసలు. ఇక్కడ నేను ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాను మంచిగా. మీకు ఇంకా కొత్త కొత్త రెసిపీస్ వస్తుంటాయి చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫుడ్ బ్లాగ్స్ వస్తుంటాయి. మీకు ఏమైనా ఛాలెంజెస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఛాలెంజెస్ చేద్దాం. ఇంకా చాలా గాయస్, మీకు ఈ రెసిపీ తెలుసా? బజ్జీ విత్ రసం అయితే మస్తు ఉంటుంది. మీకు ఎవరికి తెలియదు అనుకుంటా, ట్రై చేయండి. ఎంత అంటే అంత బాగుంటుంది. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. మీకు అందరికీ పూరి రసం తెలుసు కదా, కానీ ఇది కూడా ట్రై చేయండి. బజ్జీ విత్ బేసన్ పిండి బజ్జీ విత్ రసం మస్తు ఉంటుంది. ట్రై చేసి చూడండి. బాయ్ గాయ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you in the next vlog. Bye bye.